హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను మీ సరిత అండి. నేను ఈరోజు టమాటా రసం చేస్తున్నాను. చూడండి, టమాటాలు క్లీన్గా కడుక్కొని ఇట్లా 2 భాగాలు వేసుకుంటే చాలు. కట్ చేసుకున్నాను చూడండి. ఇందులో కొన్ని వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెడతాను. ఉడికింది చూడండి టమాటా. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇలా అంతలోకి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిగడ్డ, ఒక క్యారెట్, 2-3 పచ్చికాయలు, మెంతం కూర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి. కర్రీకి సరిపడా కొంచెమే చేసుకుంటున్నాను. వేస్తున్నాను ఓన్లీ ఇడ్లీలోకి. ఆయిల్ వేడెక్కింది. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, మిరపకాయలు, కొన్ని క్యారెట్ ముక్కలు, కరివేపాకు, అలాగే మెంతం కూర. కొంచెం దొడ్డుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం. మాడకుండా ఉంటుంది ఉప్పు వేస్తే. అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను. మూత పెట్టుకున్నాము. ఒక 1 మినిట్ ఉంచుకుందాం. ఒక్కసారి మూత తీసుకున్నాము. కొంచెం పసుపు వేసుకుందాము. అయితే ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కాకపోతే మా ఇంట్లో లేవు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది. కొంచెమే వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు బాగా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ టమాటా రసం. అలాగే మిరియాలు కూడా వేసుకోవాలి. మిరియాల పొడి మస్తు ఉంటుంది. మా ఇంట్లో లేదు కాబట్టి నేను వేయట్లేదు. ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటా రసం పోసుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ పోసుకొని పిసుకుంటున్నాను. పిసుకున్నాను. లేవండి, ఆమె ట్యూషన్ తీసుకపో. లేచి మనీ 5 అయిపోతున్నట్టుంది టైము. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము. కొంచెమే పడుతుందండి. ఇందులో చింతపండు అవసరం లేదు.
అలాగే ఇంతకుముందు కొంచెం ఉప్పు వేసుకున్నాను కాబట్టి కొంచెం చాలు. అలాగే ధనియా పౌడర్, గరం మసాలా అంటే కొంచెం వేసుకోవాలండి. ఇది సాజీరా, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క కలిపి కొట్టిన గరం మసాలా. ఇది కొబ్బరి పొడి అండి. అసలు మిరియాలు ఉంటే మిరియాల పొడి వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. సో మా ఇంట్లో లేదు కాబట్టి నేను ఇంతవరకే చేస్తున్నాను. మీ ఇంట్లో ఉంటే మీరు వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది ఈ రసము. అలాగే కొంచెం జీలకర్ర మెంతుల పొడి లైట్గా వేసుకోవాలండి. ఆల్రెడీ మెంతికూర వేసుకున్నాము, ఇందులో పులుపు లేదు కాబట్టి మళ్ళీ చేదు అవుతుంది. లైట్గా వేసుకోవాలి, అందుకే కొంచెం వేసాను. బాగా మసలనిద్దాము. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే చాలు. ఒక్కసారి మూత తీసుకుందాము. ఓకే, ఇప్పుడు కొంచెం సాంబార్కి రసం, టమాటా రసానికి సరిపడా బెల్లం వేసుకున్నాము. పులుపు ఉంటే కంపల్సరీ బెల్లం వేసుకోవాలంటే టేస్టీ వస్తుంది, చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని ఒక 1 మినిట్ ఉంచుకుంటే చాలు. నేను డైలీగా ప్రిపేర్ చేస్తాను అని చెప్పాను కదా, కంపల్సరీ మీరు కూడా తాగండి, హెల్త్కి మంచిది. ఒకసారి మూత తీసి చూద్దామా. ఓకే, టమాటా రసం రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి.